ఈరోజు ఏం కలర్ డే అమ్మా? ఈరోజు ఆరెంజ్ కలర్. ఓకే, మీరు అందుకని అందరూ ఆరెంజ్ కలర్లో ఉన్నారు కదా. మీకు ఆరెంజ్ అంటే ఆరెంజ్ కలర్ సరే. ఆరెంజ్ ఫ్రూట్ అంటే ఇష్టమా అందరికి? ఇప్పుడు మీ మిస్ ఒక వెజిటేబుల్ మీకు చూపిస్తున్నారు, చూడండి. లుక్ దేర్. వాట్ ఈస్ దిస్ దట్ వెజిటేబుల్? టెల్ మీ చిల్డ్రన్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ క్యారెట్? విచ్ కలర్? క్యారెట్ ఏ కలర్ లో ఉంటుంది? మీరు అందరూ మరి క్యారెట్ బాగా తింటారా? క్యారెట్ బాగా తింటే కళ్ళకు చాలా మంచిది, ఐస్ బాగుంటాయి అన్నమాట. సో రోజుకి ఒక క్యారెట్ మీరు తినాలి తప్పనిసరిగా. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఆరెంజ్? ఆరెంజ్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఆరెంజ్? ఆరెంజెస్ ఇష్టమా మీకు? ఇప్పుడు ఈ సీజన్లో బాగా ఆరెంజెస్ వస్తాయి కదా. రోజుకి ఒక ఆరెంజ్ తినాలి అందరూ. రోజుకి ఎన్ని ఆరెంజెస్ తినాలి? రోజు ఎన్ని ఆరెంజెస్ తినాలి? 1 ఆరెంజ్. ఈట్ 1 ఆరెంజ్ ఎవ్రీ డే. రోజు ఒక ఆరెంజ్ తినాలి మీరు అందరూ. ఓకేనా? వాట్ ఈస్ దిస్ వెజిటబుల్? Pumpkin. What is the color of pumpkin? Orange. పంప్కిన్ కూడా ఆరెంజ్ లో ఉంటుంది కదా. పంప్కిన్ ఈజ్ ఏ వెజిటబుల్. ఏంటి పంప్కిన్? ఏంటి? ఫ్రూట్ కాదు, వెజిటబుల్. దీన్ని కూడా మనం కర్రీ చేసుకుని తినొచ్చు అనమాట. ఇది కూడా చాలా హెల్త్ కి మంచిది. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ దట్ ఫ్లవర్స్? మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కాదు. ఈ ఫ్లవర్స్ ఏంటి? మ్యారీగోల్డ్ అంటే తెల్ల, మనం బంతిపూలు అంటాం కదా. బంతిపూలు మనం 2 కలర్స్ లో వస్తాయి, ఎల్లో అండ్ ఆరెంజ్. సో మ్యారీగోల్డ్ కలర్ కూడా ఆరెంజ్. ఓకేనా? ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్స్. Are you happy today? Okay. What is your school name? What is your principal name? What is your class teacher name? Which class are studying? Okay. Okay. Now Ashwin going to tell us about an orange. Come Ashwin. I am an orange. It is very juicy fruit. It is round in shape. It tastes of the orange is vitamin C, healthy fruit. Very good, Ashwin. Thank you all. Very good, very good. Next. Next. Okay. Tell me children. Okay. What is this? Flag. Okay. ఫ్లాగ్ లో 3 కలర్స్ ఉంటాయి కదా. ఫ్లాగ్ ఎప్పుడెప్పుడు ఎగరేస్తారు? ఆగస్ట్ 15, జనవరి 26 రిపబ్లిక్ డేకి ఎగరేస్తారు. 3 కలర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ కలర్ ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ తెలుగులో కాషాయ రంగు అంటారు. ఇది త్యాగానికి, సహనానికి, ధైర్యానికి గుర్తుగా దీన్ని గుర్తిస్తారు. ఓకే చెప్పండి.